ఒక ఎమ్మెల్యే కానీ అట్లాగే ఎవరమైనా సరే మనం పెత్తందారులా ఉండొద్దు, బాధ్యతాయుతంగా ఉందాం, అధికారులతో జాగ్రత్తగా ఉందాం, మనం బాధ్యతాయుతంగా ఎక్కడా కూడా అహంకారం ప్రదర్శించద్దు అంటూ స్వయంగా చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. కానీ తాజాగా జరిగినటువంటి ఏదైతే కడప జిల్లా రాయచోటి దగ్గర మంత్రి గారి సతీమణికి సంబంధించినటువంటి ఉదంతం పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. ఏదైతే తనకి సంబంధించి అక్కడ ఇది పోలీస్ అధికారితో మంత్రి గారి భార్య రాయచోటిలో మంత్రి గారికి రాంప్రసాద్ రెడ్డి గారి భార్య పోలీస్ ఇన్స్పెక్టర్తో మాట్లాడినటువంటి మాట సంచలనం అయింది, పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఒకసారి అదేంటో చూద్దాం. డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. ప్రోగ్రామ్ మీరు వస్తున్నారా ఎట్లా? కదా మీ వెహికల్లో క్యాన్ స్టార్ట్ చేయండి. ఇది బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు స్పందించారని, ఇలాంటి పునరావృతం కావద్దని ఆదేశించారన్నటువంటి తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం.